ప్రకటనలు కానీ సాక్షి పేపర్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర స్టేట్మెంట్లు, అలాగే ఇందాడ అచ్చెన్నాయుడు గారు చూపించిన పెన్ డ్రైవ్లో ఆయన సాక్షి టీవీలో వచ్చినటువంటి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజల్ని, ఎందుకంటే ఇంకో 3 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తూ ఉంది, ఏప్రిల్లో ఎన్నికల తేదీ ఖరారు కాబోతూ ఉంది. ఇటువంటి సమయంలో ప్రజలందరూ ఒక్కసారి ఈ మోసకారి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి అబద్ధాల్ని నమ్మి ఒక్క ఛాన్స్ అని ఓట్లు వేసినటువంటి సందర్భాన్ని ఇవాళ గుర్తు చేస్తూ, ఇన్ని హామీలు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా ఎవరు ఇవ్వనటువంటి అలవి కానటువంటి హామీలు. కరెంట్ ఛార్జీలు పెంచనన్నాడు, దాదాపు 60,000 కోట్లు కరెంట్ ఛార్జీలు పెంచి భారాలేశాడు. ఇసుకను ఉచితంగా ఇస్తా అన్నాడు, ఇసుకని మాఫియా చేసి దాదాపు 1,00,000 కోట్లు కొట్టేశాడు. మైనింగ్ మంత్రి వాళ్ళ మైన్స్ అన్నింటిని కూడా అతను గుప్పెట్లో పెట్టుకొని పారదర్శకమైనటువంటి మైనింగ్ విధానాన్ని తీసుకొస్తానని చెప్పి ఈరోజు ఎక్కడికక్కడ మైన్లన్నింటిని కూడా వాళ్ళ ఆధ్వర్యంలో కొట్టేసినటువంటి సందర్భం. ఎన్ని మేము చెప్పినవి కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలే ఇవాళ పుస్తక రూపంలో పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజలకు అందజేస్తూ ఉన్నాం. వాస్తవాలన్నింటినీ పాత్రికేయ మిత్రులందరూ కూడా దీన్ని ప్రజలకి చేరవేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంత మోసగాడు, ఇంత మోసకారి ప్రభుత్వం, అటేపు అన్ని రకాలుగా అమరావతిని రాజధానిని ఇక్కడే కొనసాగిస్తానని అసెంబ్లీలో చెప్పి ఇవాళ 3 రాజధానులు 3 ముక్కలాటలు మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి కథ, అటేపు రాజధాని అని చెప్పి విశాఖపట్నంలో 1000 ఎకరాల భూములు కొట్టేసినటువంటి విధానం కానీ, పరిశ్రమలు ఇతని దెబ్బకి జనాలు వెళ్ళిపోయినటువంటి విధానం, జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేసి యువతని నిర్వీర్యం చేసినటువంటి విధానం, ఎన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఇతను చేసినటువంటి మోసాన్ని ప్రజలకి తెలియజేస్తాం. ఇంత అత్యంత మోసకారి భారతదేశ రాజకీయ చరిత్రలో లేడు. అత్యధికమైనటువంటి అబద్ధాలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి విధానాల్ని అతని మాటల రూపంలోనే ప్రజల్లో తీసుకెళ్తానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. తెలుగుదేశం పార్టీ రేపు పూర్తి స్థాయిలో ఇచ్చే మేనిఫెస్టో కానీ, గతంలో చెప్పినటువంటి సూపర్ 6 కానీ చెప్పినవి అమలు చేసేది తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తాం. ఒక్కొక్క పాయింట్ అండి. నమస్కారం అందరికీ. మద్యపాన నిషేధం సంపూర్ణంగా చేసిన తర్వాతే ఓట్లు అడగటానికి మీ ముందుకు వస్తా. ఈ మాట మీరు అన్నది నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? మా 5 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత మద్యపాన నిషేధం పూర్తిగా అమలు చేసిన తర్వాత అప్పుడు మీ ముందుకు వస్తా ఓట్లు అడగటానికి. ఏం చేసావు నువ్వు? మద్యపాన సేవనం బ్రహ్మాండంగా పెంచారు మీరు. ఎంతోమంది తెలుగు మహిళల పుస్తలు తెంచారు మీరు. మోకుమ్మడి ఆత్మహత్యలు చేసుకున్నారు తాగుబోతులందరూ కూడా. దాదాపు 2 లక్షల కోట్ల విలువ కలిగిన నాసిరకం మద్యాన్ని మీరు అమ్మకం చేశారు. మద్యపాన నిషేధం చేయాలన్న ఆలోచన ఉందా మీకు? ఓట్లు దండుకొని అధికారంలోకి రావాలన్న ఒక ఆకాంక్ష తప్పితే, ఒక ఉబలాటం తప్పితే మీకు ప్రజా సంక్షేమం పట్ల ఏమైనా ఆలోచన ఉన్నదా మీకు? మహిళలను గౌరవించే తీరు ఇదేనా? దాదాపు 30 లక్షల మంది రోగాన పడ్డారు మీ నాసిరకం మద్యం తాగి. రాష్ట్రంలో స్టాటిస్టిక్స్ ఉన్నాయి. వరలరామయ్యలో ఉంటే పెద్ద అచ్చెన్నాయుడు గారు చెప్పే మాటలు కాదు ఇవి. ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు వెళ్తావు? ఏ ముఖం పెట్టుకొని మీరు మహిళల ఓట్లు అడుగుతారు? అందుకే అంటూ ఉన్నా నేను, మీ మేనిఫెస్టో అమలంతా బూటకం, అబద్ధాల పుట్ట. రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే స్థితిలో లేరు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు రిలీజ్ చేసినటువంటి ఈ పుస్తకాన్ని
మొత్తం కలిపి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. దీనిని నియోజకవర్గం వారీగా పార్లమెంటులో కూడా ఆయన ప్రతి సభలో 102 సభల్లో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆయా ప్రదేశాలన్నిటిలో కూడా దీన్ని ఎండగట్టి వాస్తవాలని ప్రజలకు తెలియజేయటం జరుగుతుంది. ఇది రేపు నియోజకవర్గాలు పార్లమెంటులో టేకప్ చేయటానికి పార్టీ నిర్ణయించింది. ఇప్పుడు ఇది అచ్చెన్నాయుడుగా నేను చెప్పడమో పార్టీ చెప్పడమో కాదు. జగన్మోహన్ రెడ్డి ఆయన మాటకి కట్టుబడి ఉండాలి. ఎవరైనా సరే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఒక్క నిమిషం కూడా పదవిలో ఉండడానికి వీలు లేదు, రాజీనామా చెయ్యాలని చెప్పి సాక్షాత్తు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు నేటి ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని నేను ఒకసారి మీ ముందుంచుతున్నాను. దీనికి కట్టుబడి లెంపలేసుకొని ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి రాజీనామా చెయ్యాలి. 100% హామీలు ఇచ్చి 15% అమలు